సినీ ప్రపంచాన్ని గ్లామర్తో ఉర్రూతలూగించినా అవకాశాలు తగ్గాక తెరపై కనిపించకుండా పోయినవారు ఎందరో ఉన్నారు. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో నెట్టుకొచ్చినవారు కొందరైతే, ఖాళీ చేతులతో, ఆర్థిక కష్టాలతో, గుండెనిండా శోకంతో అర్ధాంతరంగా కన్నుమూసిన ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరే కె. మాలతి. ఎవరీ మాలతి అని ఇప్పటి జనరేషన్ వాళ్ళు అనుకోవచ్చు కానీ, పాతాళ భైరవి సినిమాల్లో ఎన్టీఆర్తో ఆడి పాడిన హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. స్టార్ హీరోలతో నటించినా, పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసినా మాలతీగారి రాత మారలేదు. మాలతి 16 తెలుగింటి అమ్మాయి. 1926లో గుంటూరులో పుట్టింది. తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ. కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగానే ఉండేది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలోనే, అంటే మాలతీగారికి 5వ ఏట వచ్చేసరికి తండ్రి సడన్ గా చనిపోయారు. దీంతో తమ బంధువులున్న ఏలూరికి మకా మార్చేసింది మాలతి తల్లి. భర్త మంచాన పడినప్పుడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేయటంతో ఆర్థిక కష్టాలు వెంటాడాయి. అయినా సరే కూతుర్ని మాత్రం బడికి పంపించేది. అలా మాలతీగారు సంగీతం నేర్చుకున్నారు. అలాగే నాటకాల్లోనూ యాక్ట్ చేసేది. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరిగేవి. అప్పటికే తండ్రి లేకపోవటం, తల్లి ఒంటరి సంపాదనతోనే ఇల్లు గడిచేది. అందుకే మాలతికి కూడా పెళ్లి చేసేయమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. మరో దారి లేక చిన్నప్పుడే మాలతికి పెళ్లి చేసేశారు. మాలతి భర్త వీరాచారి చాలా మంచోడు. భార్యని అన్ని విధాలా ప్రోత్సహించేవారు. ఎంతో టాలెంట్ ఉంది. నాటకాల్లో నటించు అని ఎంకరేజ్ చేసేవాడు భార్యని. అలా పెళ్లి తర్వాత కూడా నాటకాల్లో నటించారు. వీరాచారి కూడా ఒక నాటక సంస్థకు మేనేజర్గా చేసేవాడు. నాటకాల్లో మాలతీగారి యాక్టింగ్ చూసిన వీరాచారి ఫ్రెండ్స్, మాలతి సినిమాల్లో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు. దీంతో వీరాచారి భార్యను తీసుకొని మద్రాస్ రైలు ఎక్కేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రొడక్షన్ హౌజ్ల చుట్టూ తిరిగాడు. అలా తిరగ్గా చిన్న అవకాశం వచ్చింది. అలా మొదటిసారిగా వెండితెరపై 1939లో ఉషా పరిణయంలో పార్వతీ పాత్రలో నటించింది మాలతి. ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు కానీ, మాలతి కెరీరుకు మాత్రం దీనితోనే బలమైన పునాది పడింది. పార్వతీగా మాలతి నటనకు మెచ్చి వెంటనే సుమంగళి మూవీలో అవకాశమిచ్చారు డైరెక్టర్. ఈ సినిమాలో మాలతి పాడిన వస్తాడే మా బావ పాట ఇండస్ట్రీని ఏలింది. ఈ సినిమా బాగా ఆడటంతో వాహిని సంస్థలో ముఖ్య తారగా మారింది మాలతి. తర్వాత భక్తపోతనలో కూడా నటించారు. 1943లో ప్రముఖ నటుడు నాగయ్య సరసన నాయికగా గృహలక్ష్మిలో నటించారు. అలా వరుసగా మాయా మశ్చీంద్ర, యువరాణి, గుణసుందరి కథ చిత్రాల్లో నటించారు. ప్రతిభగల నటిగా పేరు సంపాదించారు. ఆ తర్వాత పాతాళ భైరవిలో రాకుమార్తె పాత్ర చేశారు. అందులో ఎన్టీఆర్ సరసన చేశారు. పాతాళ భైరవి సూపర్ హిట్ అయింది. కానీ మాలతీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు 3ఏళ్లపాటు మరే సినిమా చేయలేదు. ఆ తరువాత కాళహస్తి మహత్యంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం మొదలుపెట్టారు. అలా ఎన్టీఆర్తో ఆడిపాడిన మాలతి తర్వాత కాలంలో ఎన్టీఆర్ పక్కన చెల్లి పాత్రలో కూడా నటించారు. అలా చివరిగా మాలతి 1979లో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నటించింది. ఈ టైంలోనే భర్త సడన్ గా చనిపోయారు. కెరీర్పైనే దృష్టి పెట్టిన ఇద్దరూ పిల్లల గురించి ఆలోచించలేదు. దీంతో భర్త చనిపోయాక ఒంటరి అయిపోయింది మాలతి. అవకాశాలు లేక, మద్రాసులో అద్దెలు కట్టలేక హైదరాబాదుకు షిఫ్ట్ అయిపోయింది. అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ వెనుక రేకుల షెడ్డులో మాలతి ఒంటరిగా ఉండేది. రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి 2 పూటలా పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు మాలతి. అయితే 1979 నవంబర్ 25న పెనుగాలి వీచటంతో 20 అడుగుల ప్రభాస్ థియేటర్ గోడ కూలి మాలతి ఇంటి పైకప్పుపై పడింది. రేకుల షెడ్డు నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మాలతిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె కన్నుమూసింది. అంతవరకు ఆమె ఎవరో కూడా తెలియకపోవటంతో కూలిన ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెను తెరిచి చూస్తే ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. అప్పుడు అందరికీ ఆమె పాతాళ భైరవి హీరోయిన్ అని తెలిసిందే. అలాగే ఆమె కష్టాలను, బాధలను రాసుకున్న డైరీ కనిపించగా దాన్ని చదివి కంటతడి పెట్టనివారు లేరు. మాలతీగారి అసలు పేరు సూర్యకుమారి. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మాలతి చివరి రోజుల్లో నా అన్నవారు లేక, తినడానికి తిండి లేక దుర్భర పరిస్థితుల్లో కన్నుమూసింది. ఇది అలనాటి నటి మాలతి విషాద జీవిత ప్రయాణం.